హాయ్ ఆల్, myself డాక్టర్ బివి నారాయణ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, శ్రీ హాస్పిటల్, గుంటూరు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సమాజంలో చాలా మందికి కూడా బీపీ గురించి సరైనటువంటి అవగాహన ఉండటం లేదు. ఈ బీపీ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాబ్లంని మనము మెడికల్ పరిభాషలో చెప్పాలి అంటే హైపర్ టెన్షన్ అంటుంటారు. ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకు చాలా కాన్సిక్వెన్సెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నిటికంటే ఈ బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి పక్షవాతం వచ్చేటటువంటి రిస్క్ 4 to 5 times ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా గుండె ప్రాబ్లమ్స్ రావడానికి కానీ, అంటే హార్ట్ అటాక్ కానీ, లేదా హార్ట్ ఫెయిల్యూర్, గుండె సరిగ్గా పనిచేయకపోవటం వల్ల కానీ, లేదా కాళ్ళకెళ్ళేటటువంటి రక్తనాళాల ప్రాబ్లం రావటం కానీ, లేదా మేజర్ రక్తనాళాలు డైసెక్ట్ కావడం కానీ, అంటే అయోర్టిక్ డిసెక్షన్స్ కానీ, అంటే డైసెక్షన్స్ రావటం కానీ, లేదా ఒక్కొక్కసారి మెదడుకి వెళ్ళేటటువంటి రక్తనాళాలు చిట్లినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ రావటం కానీ, ఇవన్నీ కిడ్నీకి వెళ్ళేటువంటి రక్తనాళాలు ప్రాబ్లం ఉన్నట్లయితే కిడ్నీకి సంబంధించినటువంటి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఒక్కొక్కసారి మనకి డయాలసిస్ అవసరం కానీ, లేదా రేనల్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్కి వెళ్ళటం కానీ, కంటిలో ఉన్నటువంటి రక్తనాళాలు దెబ్బతిన్నట్లయితే దాన్ని హైపర్ టెన్సివ్ రెటినోపతి అని కానీ, ఇవన్నీ కూడా మనకి బ్లడ్ ప్రెషర్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే చాలా రోజులు అంటే ఇయర్స్ టుగెదర్ ఎక్కువగా ఉన్నట్లయితే పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి ఆస్కారం ఉంది. అందువల్లనే మనము మన హైపర్ టెన్షన్ అనేది ఇట్స్ ఏ సిగ్నిఫికెంట్ పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం. కానీ చాలా మంది కూడా దీని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం వలన పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనము మన ఇండియన్ పాపులేషన్ లో తీసుకున్నట్లయితే దాదాపు ఒక 30 నుంచి 40% ఆఫ్ ఇండియన్ అడల్ట్స్ కి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో మనకి తెలిసింది ఏమిటి అంటే దాదాపు ఒక 30% ఆఫ్ మేల్స్ లో కానీ, లేదా అరౌండ్ 20 to 25% ఆఫ్ ఫిమేల్స్ లో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండేది మనకి అర్బన్ ఏరియాస్ లో కామన్ గా ఉంటుంది. వెన్ కంపేర్ టు రూరల్ ఏరియాస్ లో తీసుకున్నట్లయితే ఈ అర్బన్ పాపులేషన్స్ లో కూడా లో టు మిడిల్ ఇన్కమ్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది వెన్ కంపేర్ టు హై ఇన్కమ్ గ్రూప్స్ లో. ఎందుకంటే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి హై ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి ఈ ప్రాపర్ అవేర్నెస్ ఉండటం వలన వాళ్ళు బీపీ గురించి తెలుసుకోవటం కానీ, లేదా బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా వెజిటేరియన్ డైట్ మీద ఆధారపడటం కానీ, లేదా సాల్ట్ బాగా తగ్గించడం కానీ, అప్రాప్రియేట్ ఫిజికల్ యాక్టివిటీ చేయటం వలన కానీ, లేదా స్ట్రెస్ ని తగ్గించుకోవటం కానీ, లేదా స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి 2 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టయితే వాటి నుంచి దూరంగా జరగటం వలన ఎక్కువ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వరకు మనము కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో పర్టికులర్లీ మన ఇండియన్ పాపులేషన్ లో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేటటువంటిది కామన్ గా ఉండేటటువంటి ప్రాబ్లం. అంటే చిన్నప్పటి నుంచే మన ఇండియన్ పాపులేషన్స్ లో ఈ ఒబేసిటీ అనేటువంటి ప్రాబ్లం కామన్ గా ఉండటం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళలో కూడా ఈ బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది చాలా కామన్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం అనేది చాలా కామన్ గా చూస్తుంటాము. అంటే మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్లు టిప్ ఆఫ్ ఐస్బర్గ్, అంటే చాలా వరకు ఈ హైపర్ టెన్షన్ కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అనేవి చాలా మందిలో కనిపించవు అన్నమాట. అంటే దాదాపు 90% ఆఫ్ ఇండివిజువల్స్ లో ఇది ఏసిమ్టమాటిక్, ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనము టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంటుంటాం. అంతేకాకుండా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, పక్షవాతం వచ్చినప్పుడు కానీ, లేదా కాళ్ళలో ఉన్నటువంటి రక్తనాళ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, లేదా కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఈ బీపీ ఎక్కువగా ఉందని ఐడెంటిఫై జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే మనకి బ్లడ్ ప్రెషర్ నుంచి వచ్చేటటువంటి ఎలివేటెడ్ ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ని మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే సాధారణంగా మనకి 30 సంవత్సరాలు దాటిన తర్వాత
సింపుల్గా మనము బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసుకున్నట్లయితే, అంటే డాక్టర్ గారి సహకారంతో కానీ, లేదా ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఎక్కడికెక్కడ మనకి ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ ఆపరేటర్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మన సమాజంలో ఈ బ్లడ్ ప్రెషర్ గురించి సరైనటువంటి అవగాహన ఉండటానికి కూడా టీవీల్లో కానీ, లేదా సోషల్ మీడియాలో కానీ, మిగతా ఈవెంట్స్లో కానీ చాలా వరకు గ్రూప్ డిస్కషన్ చేయటం ద్వారా చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ అనేటటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబ్లాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనము దాన్ని ప్రాపర్గా కంట్రోల్ పెట్టుకున్నట్లయితే మనము చాలా వరకు గుండె వలన కానీ, మెదడు వలన కానీ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లో మీ డాక్టర్ బివి నారాయణ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, శ్రీ హాస్పిటల్, గుంటూరు.